నిన్న స్పీకర్కి హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఏమైందంటే 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. దాదాపు ఒక నెలల పాటు ఈ ప్రహసనం అంతా జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగింది. మీరు 4 వారాల్లో జడ్జిమెంట్ ఇవ్వాలి, ఏదో ఒక తీర్పు ఇవ్వాలి. వాళ్ళ మీద వేటేస్తారా, లేకపోతే వాళ్ళని వేసిన పిటిషన్లను కొట్టేస్తారా తర్వాత విషయం, కానీ ఏదో ఒక తీర్పును మీరు ఇవ్వాల్సిందే. ఇంతకాలం మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను పార్టీ మారలేదు అని ఇచ్చిండు. చివరికి పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన దానం నాగేందర్ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే పిటిషన్లు వేశారో బీఆర్ఎస్ నుంచి కానీ అండ్ బీజేపీ నుంచి వేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. స్పీకర్ నిర్ణయం తప్పు అని కోర్టుకు వెళ్ళారు. దీంతో స్పీకర్కి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఒకరి మీద నువ్వు కోర్టుకు వెళ్ళినావు అనుకో, ఎవరి మీద అయితే వెళ్ళినావో ఫస్ట్ ఆయనకి నోటీస్ ఇస్తుంది. ఏంది మరి మీ ఇట్లా కోర్టుకు వచ్చినారు, మీ అభిప్రాయం, మీ వివరణ ఏంటో ఇవ్వండి అని. సో జనరల్గా జరిగేదే. కానీ మరి కోర్టులో ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. మరి అది నెల అయిద్దా, 2 నెలలు అయిద్దా, హైకోర్టుతో అయిపోద్దా, హైకోర్టు ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తుందా, లేదు సుప్రీంకోర్టు దాకా 100% సుప్రీంకోర్టు దాకా పోతుంది. స్పీకర్కి వ్యతిరేకంగా నిర్ణయం వస్తే స్పీకరు కార్యాలయం పోవచ్చు. ఎవరైతే బీఆర్ఎస్ ఆర్ బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతారు. ఏదేమైనా ఇది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయే కేసు. ఇది ఎన్నెళ్ళు పడుతుంది అన్నది కూడా చూడాలి. పార్టీ మారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా స్పీకర్ తీర్పును కొట్టేసి 9 మందిని అనర్హులుగా ప్రకటించాలి అని వాదన. ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు వాదిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తప్పు, ఆ 9 మంది మీద వేటేయండి అని. పిటిషన్లో గూడెం మహిపాల్ రెడ్డిని మినహాయించిందట బీఆర్ఎస్. గూడెం మహిపాల్ రెడ్డిని మినహాయించిందట. ఎందుకంటే ఆయన నేను వెనక్కి వచ్చేసిన, నా పనులు అయితే లేవాడా, నేను ఇన్ని కబ్జాలు చేసి ఇంత చేసి ఏదన్నా ఆస్తులు కాపాడుకుందామని పోతే అది అయితే లేదు, నా దాంట్లో నుంచి సగం కావాలని అడుగుతున్నారు. ఇక లేదు అవసరమైతే మీకు ఇస్తేనేమో కానీ వాళ్ళకి ఇయ్యనని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిండు. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి. డీల్ సెట్ అయినట్టుంది. గూడెం మహిపాల్ రెడ్డికి కేటీఆర్కు, గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్కి మధ్యలో. నువ్వు ఇగో అది ఇస్తేనే నేను మళ్ళీ బ్యాగ్ తీసుకుంటావంటే అమ్మ ఆడికి పోతే అంత ఆగమాగం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకొస్తున్నారు, ఆడ కాంగ్రెస్లో నిలగట్ట ఇబ్బంది అవుతున్నది, ఎంత చొచ్చుకుపోదాం అనుకున్నా కూడా అది కుదురుతలేదు పని అని మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చిండు. సో సరే పోబిడ్డ అని మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు అన్నట్టు. దీన్ని బట్టి ఇప్పుడు మొత్తం 10 మందిలో గూడెం మహిపాల్ రెడ్డిని మినహాయిస్తే 9 మంది మీద బీఆర్ఎస్ యుద్ధం చేస్తున్నది అన్నట్టు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే పార్టీ మారారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న 9 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీకి వ్యతిరేకంగా వేరువేరుగా పిటిషన్లు వేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు గురువారం విచారణకు రాబోతున్నాయి. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మాత్రం వదిలేసిందట. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వెనకకు తిరుగు అని తన్నట్టే ఉంది కదా గూడెం మహిపాల్ రెడ్డి. ఎవరు ఆయనని తీసుకొచ్చింది? వేం నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ తన్నుడు దంతే మీరు మళ్ళీ పోయి ఎన్నో పడ్డట్టు చేసిండు కదా గూడెం మహిపాల్ రెడ్డి. ఎందుకు తీసుకున్నారు ఆ గూడెం మహిపాల్ రెడ్డిని? సో ఇట్లా 9 మంది, ఇప్పుడు 10 మంది మొన్నటిదాకుండే బీఆర్ఎస్లో ఉన్నట్టే. ఇక ఎవరు? గూడెం మహిపాల్, ఆయన వదిలేసారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు.